అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు బుధవారము, మరి చూస్తున్న 30వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి ఈరోజు మనం పడకల మీద నుంచి లేవడంలోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే దేవుని యొక్క మాట రాయబడుతూ వచ్చింది, తానే మీ కొరకు యుద్ధం చేయవాడు. ఎవరు యుద్ధం చేసేదంటే దేవుడు, మన దేవుడైన యెహోవా మన పక్షమున తానే మన కొరకు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన కొరకు యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మన పితరులకు ఇచ్చిన మాట ప్రకారము, లేదంటే మన జీవితాలు దేవుని సన్నిధిలో ఉండే విధానాన్ని బట్టి దేవుడు మన పక్షమును యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మన పక్షమును యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటి చూడండి, 11వ వచనం. కాబట్టి మీరు బహుగా జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 12. అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న, అంటే వెనకకు తొలగకూడదు. ఇక మనం ఎప్పుడైతే వెనకకు తొలుగుతామో అప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయడు. దేవుడు తానే మీ కొరకు యుద్ధం చేయవాడని బైబిల్ అంటుంది. దేవుడు మన కొరకు యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు యుద్ధం చేయాలంటే మనం ఆయన వైపు తిరగాల, ఆయన ప్రేమిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తూ ఉంటామో, దేవుని మాటలు వింటూ దేవుని ప్రేమిస్తామో, అప్పుడు మన జీవితం అంతట్లో కూడా దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంతగా దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించమో, ఎప్పుడైతే దేవుని ప్రేమించడానికి వెనకడుగేస్తామో అప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేయడానికి కూడా డౌటే. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ప్రేమిస్తే, మనం బహుగా జాగ్రత్త పడి మన దేవుణ్ణి ప్రేమించిన ఎడల, మన దేవుడైన యెహోవాను మనం ప్రేమించిన ఎడల ఆయన మన కొరకు యుద్ధం చేసేవాడు ఉంటాడు. అయితే ఇక్కడ ఒక మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఒకవేళ ఆయన ప్రేమించుకోకుండా మనం లోకం వైపు తిరిగి మనం కొన్ని తప్పులు చేస్తే ఆయన మనకు విరోధంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆయన మన పక్షమును యుద్ధం చేయకోకుండా మనతో యుద్ధం చేస్తే చాలా కష్టం. అసలు ఆయన మనతో ఎందుకు యుద్ధం చేస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనమును హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల. కాబట్టి మొదటి మాటను చూస్తున్నాం, వెనకకు తొలగి. అంటే మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించలేక, దేవుని మాటలు జాగ్రత్తగా గ్రహించలేక వెనక్కి ఎప్పుడైతే మనం తొలగిపోతామో, వెనక్కి ఎప్పుడైతే మనం తిరుగుతామో అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు మన కొరకు మన నిమిత్తమే యుద్ధం చేయడం ఆపేస్తాడు. దేవుడు మన నిమిత్తమే యుద్ధం చేయడం ఆపేస్తే అన్ని కష్టాలు మనకే వస్తాయి. ఎందుకంటే మన పక్షమున దేవుడు యుద్ధం చేయాలంటే మనం వెనక్కి తిరిగిన అనుభవం మనకు ఉండకూడదు. ఎప్పుడైతే లోకం వైపు, పాపం వైపు విడిచి వచ్చినటువంటి ఐగుప్తి వైపు, పాప జీవితం వైపు వెనక్కి తిరుగుతామో, ఏ పాపాన్ని అయితే ఒప్పుకున్నామో మరలా ఆ పాపం వైపు వెనక్కి తిరిగినప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయడు. ఇది మొదటి మాట. రెండోదిగా, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయకపోవడానికి కారణం, ఖచ్చితంగా మన పక్షాన్ని యుద్ధం చేస్తానన్నాడు. అసలు ఆయన చేయకపోవడానికి కారణం కూడా ఉన్నాయి. ఎందుకు? ఒకటి, మనం వెనకకు తొలగిన ఎడల ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయడు. 2, రండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం రాయబడుతూ వచ్చింది, జనమును హద్దుకొని. ఈ జనమును హద్దుకొని అంటే మనం ఏ జనం అయితే ఉండారో అక్కడ వేరే వేరే జనం ఉండొచ్చు, మిశ్రిత జనం ఉండొచ్చు, దేవుని ఎరగని జనం ఉండొచ్చు, అన్య జనులు ఉండొచ్చు. అంటే ఎవరైతే ఉండారో వాళ్ళను మనం కానీ హద్దుకొని ఉంటే, ఆ జనం హద్దుకొని దేవుణ్ణి హద్దుకోకుండా, దేవుని ప్రేమించుకోకుండా వెనకకు తిరిగి అక్కడ లోకస్తులు ఉన్నటువంటి లోకంలో ఉన్న ప్రజలను ఎప్పుడైతే మనం హద్దుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షమును యుద్ధం చేయడు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే మనం వెనకకు తిరగకూడదు, మనం దేవుని హద్దుకొని ఉండాలి. అట్లా కాకుండా వెనక్కి తిరిగిన అనుభవం ఉండి, అంటే లోకం వైపు వెళ్ళిన అనుభవం ఉండి అక్కడ ఏ ప్రజలైతే ఉండారో ప్రజలను హద్దుకుని దేవుని విడిచిపెడితే దేవుడు మన పక్షమును యుద్ధం చేయడు. ఇది 2. 3వ విషయాన్ని మనం చూద్దాం. రండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలోనే 3వ మాటను మనం చూస్తూ వస్తున్నాం, వారితో 1000 మంది. అంటే వాళ్ళతో 1000 మంది కూడదు. అంటే ఎవరైతే దేవుడు కాదనుకున్న ప్రజలు ఉండారో, ఎవరైతే దేవుడు వద్దనుకున్న ప్రజలు ఉండారో వాళ్ళతో మనం 1000 అందుకున్న ఎడల ఒకరోజు మనకు నష్టం ఉంది.
ఓ రోజు మనకి నష్టం ఉంది. చూడండి సొలొమోను చూడండి, ఏ ప్రజలైతే దేవుడు ఇష్టపడ్డో ఆ ప్రజల్నే, ఆ రాజు కుమార్తెని వివాహం చేసుకుంటూ వచ్చాడు. వారిలో చాలా మందిని వారి జీవితంలో మరి దాసులుగా తెచ్చుకుంటూ వచ్చాడు. తద్వారా మరి చూడండి సొలొమోను యొక్క జీవితం ఎంత నష్టాన్ని పోతూ వచ్చాడు, ఎంత నష్టాన్ని తెచ్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినది ప్రియులారా, మూడో కోణము, మనం ఏ జనముతో అయితే దేవుడు వద్దన్నాడో ఆ జనముతో మనం సాంగత్యం చేయకూడదు. వివాహ విషయాల్లో కూడా దేవుడు మాట్లాడకపోతే చాలా మంది ముందరకెళ్ళి ఏదో ఒకట్లయినా దేవుడు మాట్లాడాడని వివాహం చేసుకుంటూ వస్తారు. వద్దు. దేవుడు మాట్లాడకపోతే వివాహం చేసుకోవద్దు. దేవుడు మాట్లాడినటువంటి కోణంలో వివాహం చేసుకుంటే అది ఆశీర్వాదం. ఆ వివాహం ఘనమైనదిగా ఉంటుంది. ఆ వివాహంలో కష్టాలు బాధలు వచ్చినా ఘనమైన దేవుడు వారి మధ్యలో ఉండి వారి జీవితాన్ని ఘనమైనదిగా చేస్తాడు. దేవుని చిత్తం లేకుండా వివాహాలు చేసుకుని బియ్యం అందుకోవటానికి ధనమో డబ్బో ఆస్తి చూసి వారి వెనకుండా ఆస్తినో డబ్బునో చూస్తే ఒకరోజు ఆ ధనాన్ని ఆస్తిని బట్టి మనం బియ్యం అందుకున్నందుకు దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు మన పక్షాన్ని యుద్ధం చేయడు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే వెనక్కి తిరగకూడదు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే ఏ ప్రజలైతే ఉండారో ఆ ప్రజలను మనం హద్దుకుని ఉండకూడదు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే అక్కడ ఉన్న ప్రజలతో బియ్యం అందుకోకూడదు. అది దేవుని చిత్తంలోనే మనం ఏదైనా చేయాలి. అది కాదని మనం ఇష్టానుసారంగా చేస్తే నష్టపోతాం. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలోనే 4వ మాట ఉంది, వారితో సాంగత్యము, మీరు వారితో సాంగత్యం చేసినలా. ఏం చేయకూడదండి? సాంగత్యం అంటే వాళ్ళతో ఎప్పుడైతే మనం సాంగత్యం చేస్తామో అక్కడ ఉన్న ప్రజలతో, అప్పుడు మన జీవితాల్లో మనం నష్టపోతాం. ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లెగటుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి, ప్రియులారా, మరి ఇక్కడ గమనించాల్సినటువంటి 4వ మాట ఏంటంటే, మన దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనం వేరే వారితో సాంగత్యం మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలతోనే మన సహవాసం ఉండాలి, కానీ వేరే వాళ్ళతో సాంగత్యం ఉండకూడదు. ఎప్పుడైతే వేరే బిడ్డలతో మనం సాంగత్యం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేయడు. ఇదన్నమాట 4. 5వదిగా చూసినట్లయితే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం 12వ వచనం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారితో మీరును, చివరిలో నేను చదువుతున్నాను, వారితో మీరును మీతో వారును. ఈ మాటకు ఒక మాటలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారితో మీరును మీతో వారును అంటే కలిసిపోయి ఉండకూడదు వాళ్ళతో. ఎప్పుడైతే దేవుడు అసహించుకున్న ప్రజలు, దేవుడు కాదన్న ప్రజలతో మనం కలిసిపోయి ఉంటామో అప్పుడు నష్టాన్ని తెచ్చుకునే వారికి ఉంటాం. ఆ నష్టం ద్వారా ఎంతో కీడు మనకు వచ్చింది. అప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేయడు. దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనం శత్రువులతో లేదా దేవునికి విరోధమైన వారితో మనం కలిసిపోయి ఉండకూడదు. ఎప్పుడైతే దేవునికి విరోధమైన వారితో కలిసిపోయి ఉంటామో దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మిశ్రిత జనంగా ఉండాలి. మిశ్రిత జనంగా ఉన్నప్పుడు అరణ్యంలో దేవుడు యుద్ధం చేసిన అనుభవాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మరలా దేవుని దగ్గర వచ్చి మొరపెట్టుకోగా దేవుడు వారి ఎలా కనికరం చూపించాడు. కాబట్టి దేవుడు నీ పక్షం యుద్ధం చేయాలంటే నీవైనా నేనైనా వెనక్కి తొలగిపోయిన క్రైస్తవ జీవితంలో ముందరకు అడిగేసిన మనం వెనక్కి తొలగిపోకూడదు. 2, మరి లోకానుసారమైన వారితో హద్దుకుని ఉండకూడదు. 3, లోకానుసారమైన వారితో సాంగత్యం చేయకూడదు. 4, క్షమించండి, బియ్యం అందుకోకూడదు. 4, లోకానుసారమైన వారితో సాంగత్యం చేయకూడదు. 5, లోకానుసారమైన వారితో కలిసి మెలిసి మనం జీవించకూడదు. ఎందుకంటే మనం లోకం నుండి ప్రత్యేకించబడిన వారు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరలా చెబుతున్నా చూడండి, దేవుడు మన పక్షం లేదా దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనము లోకమునికి మరలా తిరిగి వెళ్ళకూడదు. 2, మనం లోకస్తుల్ని అద్దుకొని ఉండకూడదు. 3, లోకస్తులతో బియ్యం అందుకోకూడదు. 4, లోకస్తులతో సాంగత్యం ఉండకూడదు. 5, లోకస్తులతో కలిసిపోయి జీవించకూడదు. ఎప్పుడైతే ఈ 5 అంతల అనుభవం మన జీవితాల్లో మనం చేస్తామో అప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేయడు. ఇవేవైతే చేయకోకుండా ఉంటామో, నమ్మకస్తులకు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. కాబట్టి దేవుడు మన పక్షం యుద్ధం చేయడం కొరకై మనం క్రీస్తులో నమ్మకస్తులు గుండి వెనక్కెళ్ళకోకుండా, వేరే వారిని హద్దుకోకుండా, వారితో బియ్యం అందకుండా, వారితో సాంగత్యం లేకుండా, వారితో కలిసిపోయినట్టు లేకుండా దేవుని బిడ్డలతో కలిసిపోయి దేవునిలో ఉంటూ దేవుని బిడ్డలతో సాంగత్యం బియ్యం అందుకుంటూ దేవునిలోనే మంచిగా ఉంటూ ఆ వెనకడుగు వేయకుండా దేవుని ముందరకి, క్రైస్తవ జీవితం ముందరకి వెళ్తే ఖచ్చితంగా దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. అట్టి యుద్ధం మన కొరకు దేవుడు మన పక్షం యుద్ధం చేయడం కొరకై దేవునిలో మనం కలిసి ముందరకు వెళ్ళినట్లు, శత్రు ఆలోచన కాకుండా, శత్రువుతో బియ్యం అందుకోకుండా,
వారితో సాంగత్యం కలిగి ఉండకుండా, వారిని అద్దుకోకుండా, వారితో కలిసిపోయి ఉండకోకుండా, వెనక్కి తిరిగి వెళ్ళకోకుండా క్రీస్తులో ముందరికెళ్ళి క్రైస్తవ జీవితాన్ని మనకు అనుగ్రహించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించినప్పటికీ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లెగడుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మా జీవితాల్లో ఎన్నో మేలు మీరు చేస్తూ వస్తున్నారు. మీకు వందనాలు. మీ మాటలు, మీ లేఖన భాగాల ద్వారా మా జీవితాలకు ఎన్నో ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నారు ప్రభా. వింటున్నటువంటి వాక్య వెలుగులు మా జీవితాలు ముందరికి వెళ్ళినట్టు సహాయం చేయండి. మీరు మాతో యుద్ధం చేయదు ప్రభా. మీరు మా పక్షాన్ని యుద్ధం చేసే క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సహాయం చేయండి. వెనక్కి వెళ్ళకోకుండా దేవా, వేరే వారిని లోకాన్ని అద్దుకోకుండా, లోకస్తులను అద్దుకోకుండా, లోకస్తులతో అందుకోకుండా, లోకస్తులతో సాంగత్యం కలిగి ఉండుకోకుండా, లోకస్తులతో ప్రభా మరి మా జీవితాలు కలిసిపోయినట్టు ఉండకోకుండా మీతో నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సహాయం చేయమని ఈ దినమంతటి కొరకు కాపుదల మీ నడిపింపు కోరుకుంటూ ఉదయకాలం పడకల మీద నుంచి లెగడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న నా జీవితాల్లో, మా జీవితాల్లో, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ క్షేమం, వారిలో ఉండే బలహీనతలు ఉంటే క్షమించండి. వారి పక్షాన్ని మీరు యుద్ధం చేయమని, మా పక్షాన్ని కూడా యుద్ధం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.